దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా గృహంలో దత్తదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, మేడి చెట్టుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే సంపూర్ణంగా దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా దత్తాత్రేయ జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ పీట మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో ఈరోజు వెలిగిస్తే దీన్ని దత్తదీపం అంటారు. ఈ దత్తదీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు పచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి దత్తాత్రేయుడికి రవ్వ లడ్లు, అరటి పండ్లు, చక్కెర పొంగలి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గృహంలో దత్తాత్రేయుడిని పూజించినట్లయితే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి దత్త జయంతి సందర్భంగా మేడి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. మేడి చెట్టు దగ్గర పాటించాల్సిన పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మేడి చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయండి. మేడి చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ వేయండి. కొన్ని పసుపు రంగు పుష్పాలు మేడి చెట్టు మొదట్లో ఉంచి ఆ మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మేడి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు దారాన్ని 3 సార్లు చుట్టండి, లేదా ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఆ మేడి చెట్టు కొమ్మకు చుట్టండి. ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే సమయంలో శ్రీదత్త శరణం మమ అనుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. మేడి చెట్టు సమీపంలో హారతి ఇచ్చిన తర్వాత మేడి చెట్టుకి ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. ఇలా దత్తాత్రేయ జయంతి సందర్భంగా మేడి చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి దత్త జయంతి సందర్భంగా గృహంలో దత్తదీపాన్ని వెలిగించుకోవటం, మేడి చెట్టు దగ్గర ఈ పరిహారం పాటించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై సకల కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు.